ఆల్ వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఫస్ట్ క్లాస్ అండి. ఇది బ్యూటీ కోర్స్ అనేది ఫ్రీగా నేర్పించడం జరుగుతుంది. సో ఎవరైతే నా ఛానల్ చూస్తున్నారో వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లాస్ట్ వరకు చూడండి. ఈరోజు ఫస్ట్ బేసిక్ క్లాస్ వచ్చేసి ఐబ్రో థ్రెడ్డింగ్ అన్నమాట. అసలు ఐబ్రో థ్రెడ్డింగ్ అనేది ఎలా చేయాలి, ఏమేమి ఉండాలి, అవన్నీ కూడా మీకు క్లియర్గా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నెక్స్ట్ క్లాస్లో ప్రాక్టికల్ ఉంటుందండి. ఈ క్లాస్లో జస్ట్ మీకు బేసిక్ ఒక ఐడియా అనేది ఉండాలి కదా, థ్రెడ్డింగ్ ఎలా చేయాలి అని, దానికోసం మాత్రం చూపిస్తాను అన్నమాట. సో వీడియో చూడండి. ఫస్ట్ ఇది వచ్చి ఆర్గానిక్ థ్రెడ్డింగ్ చేయడానికి ఉండాలి. టాల్కమ్ పౌడర్ ఉండాలి. ఇది ఐబ్రో షేప్ అనేది పెయిన్ రాకుండా అప్లై చేస్తాం. కోమ్కమ్ బ్రష్ అండి, ఇది ఐబ్రోని సరైన పద్ధతిలో దువ్వడానికి ఉపయోగిస్తాము. స్మాల్ సీజర్ ఉండాలి. ఇది ఐబ్రోని సరైన పద్ధతిలో కట్ చేయడానికి, లెవెల్ చేయడానికి. థ్రెడ్డింగ్లో మెయిన్గా 3 టైప్స్ ఆఫ్ థ్రెడ్డింగ్ ఉంటాయండి. ఫస్ట్ది వీడియోలో చూస్తున్నారు కదా, ఈ విధంగా థ్రెడ్తో రిమూవ్ చేయడాన్ని థ్రెడ్డింగ్ అంటారు. ఒకటి ఇది దారంతో తీస్తాము ఐబ్రో షేప్ అనేది. నెక్స్ట్ ఫ్లక్కింగ్ అండి. మనం ఫ్లక్కర్ ద్వారా హెయిర్ ఎక్స్ట్రాస్ ఉన్నదాన్ని రిమూవ్ చేయడాన్ని ఫ్లక్కింగ్ అంటారు. ఇలా ఫ్లక్కర్ ద్వారా రిమూవ్ చేస్తారు. నెక్స్ట్ వచ్చేసి వ్యాక్సింగ్. ఇలా వ్యాక్స్ ద్వారా కూడా ఐబ్రో అనేది మనం షేప్ చేయొచ్చు. మొత్తం 3 టైప్స్ ఆఫ్ ఐబ్రో థ్రెడ్డింగ్ చూసారు కదా. ఇప్పుడు ప్రాక్టీస్ ఎలా చేయాలో చూద్దాం. థ్రెడ్డింగ్ అనేది ఎలా ప్రాక్టీస్ చేయాలో ఇప్పుడు చూద్దాం. ఇది ఆర్గానిక్ థ్రెడ్. ప్రతి పార్లర్లో కూడా ఈ దారమే వాడతారు. మీరు నార్మల్ థ్రెడ్తో అయినా కూడా వీడియో చూసేవాళ్ళు ప్రాక్టీస్ చేసుకోండి. ఫస్ట్ దారం ఉంది కదా, ఈ దారం యొక్క చివరి కొనను మన పంటితో గట్టిగా పట్టుకోవాలి. 4 ఫింగర్స్ కానీ 2 ఫింగర్స్ కానీ తీసుకొని ఇలా ట్విస్ట్ చేయాలి దారాన్ని. దారం అనేది గట్టిగానే పట్టుకోవాలండి, లూజ్ చేయకూడదు. ఒక 5-6 సార్లు మాత్రం ఈ విధంగా ట్విస్ట్ చేసిన తరువాత చూసారా, ఫింగర్స్తో ఈ విధంగా హ్యాండ్ మూమెంట్ అనేది ఇవ్వాలి. ఇలా ప్రాక్టీస్ అనేది చేస్తే మనకి హ్యాండ్ మూమెంట్ అనేది బాగా వస్తుంది. థ్రెడ్డింగ్ అనేది అయితే వెంటనే వచ్చేసేది కాదు, చాలా ప్రాక్టీస్ అయితే ఉండాలి. సో వీడియో చూసే ప్రతి ఒక్కరు కూడా మీ ఇంట్లో వాళ్ళ మీద అయినా కూడా ఇలా ప్రాక్టీస్ చేయండి. నెక్స్ట్ వీడియోలో ఐబ్రో కంప్లీట్ వీడియో అనేది పెడతాను. ఐబ్రో థ్రెడ్డింగ్ ఎలా చేయాలనేది నెక్స్ట్ వీడియోలో చేసి చూపిస్తాను. ఇది ఈరోజు నా వీడియో. సబ్స్క్రైబ్ చేసుకొని అయితే సపోర్ట్ చేయండి. బాయ్ ఆల్.